గూగుల్ మ్యాపింగ్ ద్వారా మీకు రోజుకి 1000 రూపాయల నుంచి 5000 వరకు అమౌంట్ ఎలా వస్తుంది ఇది నేను మొబైల్లో చేసి చూపిస్తాను. ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, డే 6 వర్క్ ఫ్రమ్ హోమ్ 30 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాలెంజ్ కి మీ అందరికి స్వాగతం. ఈ డిస్క్రిప్షన్ మీరు స్టార్టింగ్ లోని చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ రోజుకి 1000 రూపాయలు 2000 సంపాదించే చాలా ఛానల్స్ ఉంటాయి. అది ఓపెన్ చేసిన వెంటనే ఇది వస్తుంది. ఈ బోర్డు మీరు చూసుంటారు కదా. నిన్నటి నుండి కాల్ మెసేజ్ నాకు చాలా వస్తున్నాయంటే చాలా మంది యూట్యూబర్స్ సార్ వాళ్ళు పెడుతున్నారు జాబ్స్ ఉన్నాయి అనేసి చూపిస్తున్నారు సార్. మేము ఎంత ట్రై చేసినా ఎన్ని మంత్స్ ట్రై చేసినా అది అవ్వట్లేదు సార్, మాకు ఇన్కమ్ ఏంటి రావట్లేదు. ఈ డిస్క్రిప్షన్ కి క్లియర్ గా పాజ్ చేసి చదవండి. ఇంట్లో క్లియర్ గా రాసి ఉంది ఏంటి. ఇది మాత్రం జస్ట్ హోప్ వల్ల, దర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ఇన్కమ్. ఎస్టిమేషన్ అమౌంట్ వస్తే రావచ్చు, లేదంటే మీరు ఏది మాకు ఛానల్ మీద క్లెయిమ్ చేయడానికి ఓపెన్ ఆప్షన్ లేదు అనేసి క్లియర్ గా రాసి ఉంది. వాళ్ళే గ్యారంటీగా లేదు. వాళ్ళు చెప్పే యాప్ల మీద, వాళ్ళు చెప్పే ప్రమోషన్స్ మీద వాళ్ళకి అమౌంట్, మీకు అమౌంట్ వస్తుంది రాదనేసి మీరు దేనికండి వీళ్ళ మీద డిపెండ్ అయిపోయి మీ టైం వేస్ట్ చేసుకొని సంవత్సరం అంతా వేస్ట్ చేసుకొని సార్ నాకు రూపాయి రాదు సార్, నాకు రూపాయి రాలేదు సార్, నేను కష్టపడ్డాను. వాళ్ళు ముందే ఇది రాశారు కదా, ఒక్క సెకండ్ కోసం చూపించి మాయం చేసేస్తారు. మీరు పాజ్ చేసుకొని చదవాలి. చదివిన తర్వాత వీడియో చూడాలా చూడకూడదా? అరే నాన్న ఒకటి చెప్తున్నా, నేను యాప్లు ప్రమోట్ చేయలేక ఎన్ని యాప్స్ ఉన్నాయి. మీరు ఇప్పటికిప్పుడు మొబైల్లోనే ప్లే స్టోర్కి వెళ్ళేసి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కొట్టండి, మీ ముందు 100లో వస్తాయి యాప్లు. ఇన్స్టాల్ దిస్, ఇన్స్టాల్ దట్ అని. నేను ఎప్పుడైనా యాప్ల కోసం మాట్లాడానా? అనవసరం. యాప్లో ఎందుకు ప్రమోట్ చేయనంటే మొబైల్లోని ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా ఒకటే స్టార్టింగ్ లోని అన్ని పర్మిషన్స్ అడుగుతుంది. మీ గ్యాలరీ, మీ కాంటాక్ట్స్, మీ ఫొటోస్, మీ కెమెరా, మీ లొకేషన్, అన్ని పర్మిషన్స్ అడుగుతుంది. రేపు ఏదైనా కిరికిరి అయింది అనుకోండి, హూ ఇస్ రెస్పాన్సిబుల్? యూట్యూబర్సా? నేనైతే గూగుల్లో దొరికేస్తాను ఈజీగా. గూగుల్లో నా పేరు అరుణ్ కుమార్ సిన్హా టైప్ చేస్తే తెలిసిపోద్ది. సార్ సో అండ్ సో కంపెనీలోని హెచ్ఆర్గా ఉన్నారు, ఇది అది ఉన్నారు అనేసి. యూట్యూబర్స్ ఏంటి, ఛానల్ ఆపేసి పోయినట్టే కదా, ఇంకెక్కడ ఎత్తుతారు రోడ్డు మీద వాళ్ళకి. యాప్ల మీద డిపెండ్ అయిపోయి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఏదైనా ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వద్దు. అనవసరంగా అండి. ఫోన్ పే, గూగుల్ పే బోల్డ్ ఉంటాయండి. మీ డబ్బులు, మీ ఫ్యామిలీ డబ్బులు బోల్డ్ ఉంటాయి. ఎందుకంటే అలాంటివి రిస్క్ చేయడం? వాళ్ళే రాస్తారు స్టార్టింగ్ డిస్క్రిప్షన్ లోని, దీనికి నమ్మాల్సిన అవసరం లేదు, మీ ఓన్ రిస్క్ తో మీరు చెయ్యండి అని వాళ్ళే క్లియర్ గా చెప్తారు. సిగరెట్ పెట్టి మీద ఉంటది, అరే రేపు వస్తే క్యాన్సర్ మాకు అడగదురా, ఇంజురియస్ టు హెల్త్ రా అని రాసి పెట్టి ఉంటది. నీ రిస్క్ తో మీకు కాలుస్తాం, అది వేరే విషయం. ఇది కూడా అంతే. సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ అవుద్దో లేదో తెలియదు, కానీ ఈ యాప్లు అన్ని మీ యాక్సెస్ అన్ని ఇచ్చిన తర్వాత ఇంకోటి కొన్ని యాప్స్ లో ఓటీపీ కూడా ఉంటుంది. మా దరిద్రం, ఓటీపీలు ఇవ్వాలి. డోంట్ గో విత్ దట్ బాస్. అదంతా వద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాలంటే శుభ్రంగా నేర్చుకొని ఆడుతూ పాడుతూ చెయ్యండి. షార్ట్ కట్ మనీ వద్దు. కాపీ పేస్ట్ చేయండి, ఇన్ని వేలు సంపాదించుకోండి. జస్ట్ టైపింగ్ వర్క్ చేయండి, డేటా ఎంట్రీ చేయండి, ఫామ్ ఫిల్అప్ చేయండి, ఇన్ని లక్షలు సంపాదించండి. నా బొచ్చుబే, ఎవర్రా సంపాదించేది లక్షల రూపాయలు కాపీ పేస్ట్ కి దీనికి దానికి? జెన్యున్ గా ఉన్నాయి, కానీ ఎంత పని దాని తగ్గట్టు జీతం ఉంటది. మీకు 50,000 70,000 దాని తగ్గట్టు మ్యాటర్ కూడా ఉండాలి. సేల్స్ మార్కెటింగ్ లో వచ్చేస్తాయి డబ్బులు ఈజీగా, కానీ దాని తగ్గట్టు దోల కూడా ఉంటది. మీరు అంత సింపుల్ మనీకి వెళ్ళిపోతే మాత్రం మీకే రిస్క్ చెప్తున్నా. అరే నాన్న 15 years లో రిక్రూట్మెంట్ లో ఉన్నాను రా, నేను యాప్లు ప్రమోట్ చేయలేక ఏ రోజైనా ఏ వీడియోనైనా యాప్ల కోసం మాట్లాడేనా? 700 వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, వెళ్ళి చూడండి. షార్ట్ లాంగ్ అన్ని కలిపి 700 ఉన్నాయి. ఏ రోజు ఏ వీడియోలో ఈ యాప్ ప్రమోట్ చేస్తున్నా, ఈ గోంగూర పిక్కలు అమ్ముతున్నా, ఈ షాప్ లో జ్యూస్ తాగుతున్నా, ఏ రోజైనా చెప్పానా? నాకు ప్రమోషన్సే నాకు అవసరం లేదు. అది రిస్క్ తో కూడిపోయిన పని. నేను చేయను, మీకు పెట్టను. అందులో యాప్ల మీద బేస్ అయిపోయి షార్ట్ కట్ మనీ తక్కువ టైంలోనే ఇంత అమౌంట్ వచ్చేస్తుంది అంటే అది మీ మూర్ఖత్వం. ఎలాంటి డిస్క్రిప్షన్ మీరు చదివిన తర్వాత కూడా మీరు దానికి ప్రొసీడ్ అయిపోయి వాళ్ళు చెప్పిన దానికి అన్ని అప్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అన్ని పర్మిషన్ ఇచ్చుకొని మీకు తెలియదండి. చాలా ఉంటాయి. రోజుకి రూపాయి 2 రూపాయలు మీ అకౌంట్ నుంచి కట్ అయిపోయినా మీకు అనిపించదు, కానీ అలా వెళ్తూనే ఉంటాయి. కొన్ని చూసాం మీకు అల్లారా. రిక్రూట్మెంట్ లో ఉన్నాం కాబట్టి జెన్యున్ గా ఎక్కడ డబ్బులు వస్తాయి మాకు తెలీదా, ఎక్కడ టైం పాస్ అవుతుంది మాకు తెలీదా? సో కాబట్టి కాస్త ఆలోచించండి. దేనికి మీద వెళ్ళే ముందు ఆలోచించండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం ఈజ్ మనీ. ఎంత టైం వేస్ట్ చేస్తే అంత మనీ వేస్ట్. ఓకేనా? ఇది నా చెప్పడం నా బాధ్యత అండి. మీరు పప్పులు కాల్ ఇస్తారంటే మీ దీని మీద మీ పప్పులు కాల్ రాసి రాసి ఉంటే గో హెడ్.
కానీ నా దగ్గర ఆల్తూ ఫాల్తూ యాప్లు ప్రమోషన్, యాప్ ఇన్స్టాల్ చేసుకో, రోజుకి అలా స్క్రోల్ చేయడానికి డబ్బులు వస్తుంటాయి, అంత బొంగు లేదు. అలా జరగదు. జరిగినా నేను నమ్మును. ఓకేనా? కమింగ్ టు ద పాయింట్, చాలా మంది ఈ మధ్యన వర్క్ ఫ్రమ్ హోమ్ స్పెషల్లీ ఆర్డర్లు అడుగుతున్నారు డేటా ఎంట్రీ అండ్ కాపీ పేస్ట్ జాబ్ కోసం. డేటా ఎంట్రీ కోసం ఎక్కువ మంది ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ నీకు క్వశ్చన్ చెప్పాలి, డేటా ఎంట్రీ వెంటనే వీడియో తేవట్లేదు. ఎందుకంటే ప్రెసెంట్ జెన్యున్ డేటా ఎంట్రీ ఒకటి ఉంది, కానీ అది ఎందుకు నేను తేవట్లేదు తెలుసా? అది లైవ్. ఎస్, లైవ్. అది ఎక్స్పీరియన్స్ డేటా ఎంట్రీలో చేసే వాళ్ళు అది చేయగలరు. ఫ్రెషర్స్ గా ఆడుతూ పాడుతూ చేసే రకం కాదు. దాని జీతం 50,000, 32,000, 40,000, 50,000 అలా ఉంటుంది జీతాలకి. చాలా భయంకరం సాలరీస్. కానీ అది లైవ్. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్, ఒక కామా మిస్టేక్, ఒక ఫుల్ స్టాప్ మిస్టేక్, ఒక స్పేస్ మిస్టేక్ అయినా భూమ్. తెలుసా? అది ఇంత రిస్క్ ఉంటుంది. అది లైవ్. అది ఒకటే ఉంది ప్రాజెక్ట్. ఇంకో ప్రాజెక్ట్ నా ఫ్రెండ్కి అడిగాను, అది వచ్చిన తర్వాత దాని డీటెయిల్స్ నేను చెప్తాను, మీరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. అది ఒక ప్రాజెక్ట్ ఉంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చాలా హై రిస్క్. కానీ విత్ ఇన్ 1 వీక్ లోపల మా ఫ్రెండ్ ఒక ప్రాజెక్ట్ తీసుకుని వస్తున్నాడు, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 వీక్ లోపల మీకు ఇష్టమైన కాపీ పేస్ట్ అంటే మీకు ఇష్టమా, లేదా డేటా ఎంట్రీ అంటే ఇష్టమా, అది మీరు జాయిన్ అయిపోవచ్చు. పెద్దది ఉంది నా దగ్గర, చిన్నదైతే లేదు. చిన్నదంటే ఏంటంటే ఆఫ్లైన్ అంటే మీరు ఇంటర్నెట్ లేకపోయినా టైపింగ్ చేసుకోవచ్చు, వర్క్ అయిపోయిన తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మిస్టేక్ ఉందో కరెక్షన్ చేసుకుంటూ. లైవ్ లో అలా ఉండదు. లైవ్ పర్ఫార్మెన్సే. అక్కడ మిస్టేక్ వస్తే ఎక్స్క్యూజ్ లేదు. అది లైవ్ పర్ఫార్మెన్స్. అది ఒకటే ఉంది నా దగ్గర, కాబట్టి అంత బేగా నేను తేవట్లేదు. బట్ 1 వీక్ నాకు టైం ఇవ్వండి, పక్కా మీకోసం తీసుకొని వస్తాను. ఈ రోజు గూగుల్ మ్యాపింగ్. చాలా మంది ఆడోళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనియా కాస్త చూడనియా అని ఆడోళ్ళు మగవాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. తమ్ముళ్ళు కూడా పిలుస్తున్నారు, అన్య కూడా పిలుస్తున్నారు. చాలా బాగుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లోని గూగుల్ మ్యాప్స్ విని ఉంటారు. గూగుల్స్ మ్యాప్స్. ఆ గూగుల్ మ్యాప్ లోని మీరు రోజుకి అతి ఆశ వద్దు, 1000 రూపాయల నుండి 5,000 వరకు మీరు సంపాదించుకోవచ్చు. 50,000 రోజుకి అంత బొంగు లేదు. 1000 రూపాయలు మినిమం నుంచి 5,000 వరకు సంపాదించుకోవచ్చు, మీకు వచ్చే బేరాలు బట్టి. 30 రోజుల్లో 30,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 2,00,000 అవ్వచ్చు. అది మీ కెపాసిటీ అన్న, మనం ఏం చెప్పలేము. కానీ సంపాదన మాత్రం గ్యారంటీగా ఉంటుంది గూగుల్ మ్యాప్స్ మరి. సో ఇది ఎలా చేయాలన్నా చాలా మంది నాకు ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ వీడియో చూసి కూడా డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలనేసి అడుగుతారు. మిగతా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా గ్యారంటీగా ఒక విషయం చెప్తున్నాను, క్వశ్చన్స్ కానీ వాల్యుబుల్ అయితే నేను ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే ఆ క్వశ్చన్ వేరే వాళ్ళకి వచ్చినా అందరికి ఆన్సర్ ఇచ్చినట్టే. డ్రాప్ షిప్పింగ్ మొత్తం వీడియో అంతా చూడకుండా డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలంటే అది మొత్తం వీడియోలోనే ఉన్న మెటీరియల్ అంతా నేను రాస్తూ కూర్చొని మీకు కామెంట్ చేయాలా, రిప్లై ఇవ్వాలా? వీడియో చూడండి, కంప్లీట్ వీడియో చూడండి. ఒకసారి అర్థం కాకపోతే 2సారి చూడండి. ఇంతమంది పేర్లు నిన్న పెట్టాను, నిన్న వీడియోలోని ఇంతమంది వచ్చి అప్రోచ్ అయ్యారు, వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. మీరు స్టార్ట్ చేయలేరా? మీకు అర్థం కావట్లేదా? మీకు అర్థం కాకపోతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మానియండి ప్లీజ్. మీకు అర్థం కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ మానియండి. ఓకే, నాట్ వేస్టింగ్ ద టైం. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నది గూగుల్ మ్యాపింగ్ ద్వారా మీకు రోజుకి 1000 రూపాయల నుంచి 5,000 వరకు అమౌంట్ ఎలా వస్తుంది. ఇది నేను మొబైల్లో చేసి చూపిస్తాను. ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి. చాలా మంది అంటున్నారు సార్ మీరు చెప్తున్నారు కానీ ప్రాక్టికల్ గా ఎలా చేయాలో తెలీదు. గూగుల్ మొబైల్లోని నేను చేసి చూపిస్తా, పక్కన స్క్రీన్ ఉంటుంది, స్లోగా పేపర్లో రాసుకోండి, లేకపోతే మీకు కూడా లైవ్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఓపెనింగ్ ద నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకుంటాను. ఎస్, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు నోట్ ప్యాడ్ ఒకటి ఓపెన్ చేసుకోండి, మీ సేఫ్టీ కోసమే మినిమైజ్ చేసుకోండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తారు, గూగుల్ ఓపెన్ చేసుకొని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకున్నారా? ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కాస్త పైన ఉన్న సెర్చ్ బార్లో వైజాగ్ మన నియరెస్ట్ ప్లేసెస్లోని మీకు కనిపిస్తుంది. నియర్ బైలో ఏం చేస్తారంటే మీరు సెర్చ్ బార్లో మీకు ఫస్ట్ ఏంటంటే డెంటల్ క్లినిక్ సెర్చ్ చేయండి. మీకు రిలేటెడ్ డెంటల్ క్లినిక్ అన్నీ వస్తాయి. పైన చూడండి విజిట్ సైట్ అని ఉంది. ఫస్ట్ క్లినిక్లో విజిట్ సైట్ ఉంది. కిందన ఏ దాంట్లోని కూడాను విజిట్ సైట్ లేదు. సెకండ్ వన్ కూడా విజిట్ సైట్ ఉంది. థర్డ్ వన్ స్మైల్ డెంటల్, దివ్య డెంటల్, కాన్ఫిడెంటల్, అలాంటి కింద ఉన్న ఏ దాంట్లో కూడా విజిట్ సైట్ లేదు. సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇస్తాం, డెంటల్ క్లినిక్ తీద్దాం. డెంటల్ క్లినిక్లోని
మీరు ముందు క్లినిక్ బాగానే ఉందా, పనికొస్తుందా? సరే 5 రేటింగ్ 60 మంది ఇచ్చారు, బాగానే ఉంది. ఏంటంటే ముందు రేటింగ్ బాగానే ఉంది కదా, ప్రాబ్లం ఏంటి లేదు కదా చూడడానికి. ఓకే, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే నేమ్ కాపీ చేసుకుంటారు. పైన ఉన్నది కాపీ ప్లేస్ నేమ్ అని వస్తుంది, అది నేమ్ కాపీ చేసుకుంటారు, మినిమైజ్ చేసుకుంటారు, నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తారు, పేస్ట్ కొడతారు, కాపీ అయిపోయింది. సెకండ్ వన్ ఏంటి, అడ్రస్ కాపీ కొడతారు, అక్కడ వచ్చేసి నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తారు, అడ్రస్ పేస్ట్ అయిపోయింది. మినిమైజ్ చేస్తారు, గూగుల్ మ్యాపింగ్ వెళ్తారు, మళ్ళీ ఎందుకంటే కాల్ ఉంటుంది, కాల్ కొట్టిన తర్వాత ఆ ఫోన్ కాల్ ఉంటుంది, ఫోన్ కాల్ కాపీ చేస్తారు, మినిమైజ్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఫోన్ కాల్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తారు. సో హాస్పిటల్ నేమ్, అడ్రస్, ఫోన్ నంబర్ అయిపోయింది. మళ్ళీ మ్యాప్స్కి వెళ్తారు, మ్యాప్స్కి వెళ్ళిన తర్వాత ఇంకోటి ఎదుగుతారు, కాన్ఫిడెంటల్ కేర్ డెంటల్ క్లినిక్ అని ఉంటుంది, దానికి కాపీ చేసుకొని హాస్పిటల్ పేరు పేస్ట్ చేస్తారు, మినిమైజ్ చేస్తారు. చేసిన తర్వాత అడ్రస్ ఉంటుంది, బిర్లా జంక్షన్, ఎస్ అడ్రస్ కూడా పేస్ట్ చేస్తారు. పేస్ట్ చేసిన తర్వాత కిందన ఏమో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, మినిమైజ్ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ కిందన కాల్ ఉంటుంది, కాల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది, ఇక్కడ కాపీ చేసుకొని ఆ నోట్ ప్యాడ్లో కిందన పేస్ట్ చేసుకుంటారు వాళ్ళ నంబరు. చేసుకున్నారా? ఇక్కడ ఒక మీకు అందరికి అర్థమైంది కదా. అలాగే ఎన్ని ఉన్నాయో దానికి ఏదైతే వెబ్సైట్స్ లేవో అది మీరు సర్చ్ చేస్తారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే చైల్డ్స్ హాస్పిటల్ ఉంటుంది, చైల్డ్ హాస్పిటల్లోని లోటస్ హాస్పిటల్ విజిట్ సైట్ ఉంది. సైట్స్ లేని హాస్పిటల్స్ పేరు తీసుకొని ఆ హాస్పిటల్స్కి మీరైతే ఏమంటారు, నేము హాస్పిటల్ పేరు కూడాను సేవ్ చేసుకుంటారు. బ్యూటీ పార్లర్ నియర్ మీ ఉంటుంది, బ్యూటీ పార్లర్ ఏ బ్యూటీ పార్లర్కి అయితే కంపెనీ సైట్స్ లేదో, వాళ్ళకి వెబ్సైట్స్ లేవో, ఆ వెబ్సైట్ లేని బ్యూటీ పార్లర్ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నంబరు మీరు కాపీ పేస్ట్ చేసుకుంటారు. అలాగే మీ ఇష్టమైంది ఏమేమి ఉన్నాయో హాస్పిటల్స్, చిల్డ్రన్స్ హాస్పిటల్, డెంటల్, బ్యూటీ పార్లర్ అలాంటివి ఎన్ని ఉన్నాయో ఎక్కడెక్కడ జనాలు జనరల్గా సర్చ్ చేస్తారు మొత్తం అంతా మీరు ఒక నోట్ ప్యాడ్లో లేదా ల్యాప్టాప్లో సర్చ్ చేస్తున్నారంటే ల్యాప్టాప్లోని ఎక్సెల్ షీట్లో మొత్తం అంతా రాసుకుంటారు. ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. రియల్ గేమ్ ఏంటి, గూగుల్లోని ఏమంటారు జస్ట్ ఇమేజెస్ పెడితే కస్టమర్స్ రారు. మీరు ఒక షోరూమ్ ఓపెన్ చేస్తారు, లేకపోతే మీ ఇంట్లో ఎక్కడ జిమ్ ఓపెన్ చేస్తారు, జిమ్ అడ్రస్ పెట్టారు, ఫోన్ నెంబర్ పెట్టారు, జిమ్ పేరు పెట్టారు గూగుల్లో, ఆ జిమ్ 4-5 ఫోటో తీసి పెట్టిస్తారు. జిమ్ నియర్ బై మీ అనేసి ఎవరైనా మాలాంటి వాళ్ళు గూగుల్ చేస్తే మీకు దాంట్లోని సెర్చ్లోని వాళ్ళ జిమ్ ఫొటోస్, నేము, లొకేషన్ వస్తుంది, కానీ విజిట్ ఇది వెబ్సైట్ రాదు. ఇక్కడ నేను వెబ్సైట్ మీరు తయారు చేయండి, హోటల్స్కి, హాస్పిటల్స్కి, బ్యూటీ పార్లర్కి, మీకు నియర్ బై ఏమి ఉన్నాయో, మీ లొకేషన్ సిటీలో ఏమి ఉన్నాయో వాళ్ళందరికీ వెబ్సైట్ తయారు చేయమని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఒక బిజినెస్ ప్లాన్ ఉంది. ఏం తెలుసా, వాళ్ళందరి నంబర్లు పేర్లు పెట్టుకున్నారా, వాళ్ళందరికీ ఒకసారి కాల్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి, సార్ మేము వెబ్సైట్ డిజైన్ చేస్తాం, చాలా మంది మీ హాస్పిటల్స్ క్లినిక్ కోసం మాట్లాడుతున్నారు, అడ్రస్ మెన్షన్ ఉంది, ఇమేజెస్ ఉన్నాయి, ఫోన్ నెంబర్ ఉంది, లొకేషన్ ఉంది, పేరు ఉంది, కానీ మీ వెబ్సైట్ లేదు సార్. మీకు వెబ్సైట్ ఉంటే మీకు గూగుల్లోని టాప్ రేటింగ్లో వస్తుంది. వెబ్సైట్ మేము డిజైన్ చేసి ఇస్తాం, మీకు ఓకే అంటే చెప్పండి అనేసి రోజుకి ఒక 10-15 మెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. 10-15 మెంబర్స్కి కాల్ చేసిన తర్వాత ఇద్దరు ఒప్పేసుకున్న వెబ్సైట్ ఎలా తయారు చేయాలి
వెబ్సైట్ డిజైనర్స్ ఎవరు? ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వెబ్సైట్ డిజైనర్స్ నియర్ బై మీ అని కొడితే కొందరు వస్తారు. ఫ్రీలాన్సర్స్ వెబ్సైట్ డిజైనర్స్ అని కొడితే కొందరు వస్తారు. వాళ్ళకి ఫోన్ చేసేసి మీ వెబ్సైట్ డిజైనింగ్ మీకు వచ్చు కదా, మీరు చేస్తుంటారు కదా, మీరు 2-3 డెమోస్ నాకు ఇస్తారా, మీరు హాస్పిటల్ మీద ఏదైనా వెబ్సైట్ చేస్తారా, అది మాకు డెమో ఇస్తారా అని అడగండి. డెమోగా వాళ్ళు మీకు పంపిస్తారు. అది మీకు చూసి నచ్చితే వచ్చిన బేరాలకి వాళ్ళతో మాట్లాడుకోండి. ఇది ఒక వెబ్సైట్, చిల్డ్రన్స్ హాస్పిటల్, ఇది ఒక వెబ్సైట్ తయారు చేయాలి, ఎంత తీసుకుంటావు అని చెప్పండి. ఒక 5,000 అంటే 3,000కి బేరం ఆడండి. హాస్పిటల్ వాళ్ళకి 5,000 చెప్పండి. 3,000 తనకి, 2,000 కమిషన్ మీకు. వెబ్సైట్ డిజైన్ చేసేసుకొని ఆ వెబ్సైట్ గూగుల్లోని ఎలా ఇన్స్టాల్ చేయాలో మొత్తం అంతా పని వాళ్ళది. మీరు పని అప్ చెప్పడానికి 2,000 రూపీస్, పెద్ద హాస్పిటల్ అయితే 5,000 డిమాండ్ చేయవచ్చు. సార్ నేను వెబ్సైట్ చేయడానికి 5,000 తీసుకుంటానంటే ఇంకో 5,000 మీ కమిషన్ యాడ్ చేసుకుని 10,000 కొటేషన్ పెట్టచ్చు. సార్ 10,000 నేను చేసి పెడతా, గూగుల్లోని మీ వెబ్సైట్ వస్తుంది, మీకు ఓకేనా? పక్కాగా ఓకే అంటారు. డెమోగా చూపించండి ఎన్ని చేశారు ఇప్పటివరకు అని అతనితో అడిగేసి చూపించండి. నేనే మా టీం చేస్తున్నారని చెప్పండి. అక్కడ టీం కాదు, ఆ మనిషి మీరు డబ్బులు ఇస్తున్నారు, ఆ విషయం తెలీదు. ఒక కొత్త సిమ్ కార్డ్ స్టార్ట్ చేయండి, తీసుకోండి, డెమోన్స్ట్రేషన్కి ఇవ్వండి, యాక్సెస్ ఇవ్వండి. వాళ్ళకి చెప్పండి, సార్ ఇది నేను చాలా రోజులు చేస్తున్నాను, వెబ్సైట్ డిజైనింగ్లోనే మంచి స్కిప్ ఉంది, మంచి గ్రిప్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, నేను కొన్ని చోట్ల నేను వెబ్సైట్ డిజైనింగ్ చేశాను, కొన్ని కంపెనీస్కి నేను చేశాను అనేసి అతను డెమో తీసుకొని వెళ్ళి చూపించండి. అతనికి నచ్చితే ఓకే, మీకు ఓకే అంటారు. రోజుకి ఒక 2 ఓకే అన్నా 2,000 నుంచి 5,000, 10,000 కూడా రావచ్చు. చాలా సింపుల్. ఈ రోజులు డిజిటల్ మార్కెటింగ్ రోజులు. ఫోటోలు చూసేసి జిమ్ లో చేరిపోవడము, ఫోటోలు చూసేసి డెంటల్ చెకప్ చేయించుకోవడము, ఫోటోలు చూసేసి హాస్పిటల్కి వెళ్ళిపోవడం కాదు. రియల్ గా వెబ్సైట్ ఉంటే ఓహో అలా చూస్తారా, ఇంత హైజీనిక్ ఉంటారా, శానిటైజర్ వాడతారా, ఇదంతా వెబ్సైట్ లో కనిపిస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎవరో పళ్ళు డాక్టర్ పళ్ళు ఫోటో పెట్టిస్తాడు, నేను వెళ్ళి పళ్ళు పీకించుకోవాలా వెళ్ళి? అంత నమ్మకం నాకు ఎలా వస్తుంది? అది ప్రొఫెషనల్ గా ఒక వెబ్సైట్ ఉంటే బాగుంది, ప్రొఫెషనల్ గా చేస్తున్నారే, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనేసి మైండ్ లో ఒక ఐడియా వస్తుంది. ఇదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ప్రొఫెషనల్ గా రావాలంటే వెబ్సైట్ ఉండాలి సార్, వెబ్సైట్ మీద మ్యాండేటరీగా ఉండాలి. ప్రొఫెషనల్ గా రావాలంటే మీ బిజినెస్ 10 టైం ఎక్కువ రన్ చేయాలంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. ఒక ఆర్టికల్ లా తయారు చేయండి, లేదంటే చెప్పండి నేను ఆర్టికల్ ఒక రోజు నేను ఒక యూట్యూబ్ లోని ఒక పేజ్ లో పెట్టేస్తా, ఆ ఆర్టికల్ కాపీ పేస్ట్ పెట్టుకొని వాళ్ళ హోటల్ హాస్పిటల్ ఏదో వాళ్ళ పేరు మార్చుకొని వాళ్ళకి వాట్సాప్ సెండ్ చేసింది. ఆ ఆర్టికల్ చూసి ఇంప్రెస్ అవుతారు, పోన్లే కొంచెం ప్రొఫెషనల్ గా ఉన్నారు, మనం కూడా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే 10 వచ్చే కస్టమర్లు 100 కస్టమర్ రావడం వరకు ఎస్టిమేషన్ పెట్టుకుంటారనేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో గూగుల్ మ్యాపింగ్ లోని అడ్రస్ లోని వెబ్సైట్ లేని వాళ్ళు కాపీ పేస్ట్ అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబర్ అన్న తీసుకొని మీ ఎక్సెల్ షీట్ లో లేదంటే నోట్ ప్యాడ్ లో మొత్తం అంతా రాసిన తర్వాత 1 by 1 కోల్డ్ కాలింగ్, 1 by 1 వాట్సాప్ లోని ఆర్టికల్ పంపిస్తే కన్ఫర్మ్ గా మీ దగ్గరకు వస్తారు, గ్యారంటీగా వస్తారు. మీరు ఈ లోపల మంచి వెబ్ డిజైనర్ ని కాంటాక్ట్ అయ్యి నాన్న నీకు బేరం ఇస్తూ ఉంటా, నాకు డిస్కౌంట్ ఇస్తూ ఉండు, నాకు ఇంతలోనే చెయ్యాలని చెప్తుండు, నీ వాళ్ళ బిజినెస్ వస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు తనకి అనవసరం, బిజినెస్ వస్తుంది కదా అని టపా చేయడం మొదలెడతాడు. ఈ వర్క్ వెళ్ళి తనకి పంపించు, తన వాటా తనకి, నీ వాటా నువ్వు తీసుకో. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఆ మనిషికి ఇక్కడ ఆ మనిషిని వర్క్ తీసుకొని ఈ మనిషికి వర్క్ పంపించావు, ఆ వర్క్ తీసుకొని మళ్ళీ ఈ మనిషికి వర్క్ ఫినిషింగ్ చేసుకున్నావు, మనీ వస్తే మీరు వాటం పంచుకున్నారు, అంతే. చేయాల్సింది ఏంటి లేదు, హ్యాపీగా మంచిగా సంపాదించుకోవచ్చు. టు బి ఫ్రాంక్ చాలా మంది సంపాదించుకుంటున్నారు. కాబట్టి గూగుల్ మ్యాపింగ్ జాబ్ ఇది పెయిడ్ క్యాండిడేట్స్ కి నేను చెప్తా, ఫ్రీగా చెప్తున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళు అడుగుతున్నారు, లేడీస్ అన్యా కాస్త వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పవా ప్లీజ్ చూడవా అనేసి. మీ కాల్ మీద మీరు నిల్చోండి, అప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్, టైపింగ్ వరకు, డేటా ఎంట్రీ వరకు, కాపీ పేస్ట్ వరకు వచ్చేంత వరకు ఇది చిన్న మొదలెట్టండి. దీనికి కూడా మంచి అమౌంట్ వస్తుంది. రోజుకి 2,000, 3,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి చెప్తున్నాను, మీరు కూడా హ్యాపీగా సంపాదించుకోవచ్చు. ప్లీజ్ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వర్క్ స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్ వీడియో కోసం ప్రతిరోజు మధ్యాహ్నం టైంకి అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. హ్యాపీగా నన్ను సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీలాంటి వాళ్ళు సెకండ్ ఇన్కమ్, థర్డ్ ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, లవ్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.